హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ద లాస్ట్ డే ఆఫ్ ఢిల్లీ. సో ఇంకా వీలైన ప్లేసెస్ కవర్ చేసేసి ఫ్లైట్ ఎక్కడమే. మార్నింగ్ లేచి ఫ్రెష్ అవగానే అక్షర్ధామ్కి స్టార్ట్ అయిపోయాం మేము. లాస్ట్ టైం ఎప్పుడో 10th క్లాస్ లో రిక్షా ఎక్కాను, మళ్ళీ ఇప్పుడు రిక్షా ఎక్కే ఛాన్స్ వచ్చింది. అక్షర్ధామ్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు, ఫ్రీ. బట్ లోపలికి వెళ్ళాక ఎగ్జిబిషన్ టైప్ ఒకటి ఉంటది. మా ఇద్దరికి కలిపి అప్రాక్స్ గా 500 ఎంతో చార్జ్ చేశాడు. ఆ టికెట్ లో ఇంక్లూడింగ్ గా 3 టైప్స్ ఆఫ్ షోస్ ఉంటాయి. ఒకటి శిల్పారావం టైప్ ఉంటది, ఇంకోటి మూవీ టైప్ ఉంటది, ఇంకోటేమో బోట్ లో రైడ్ అన్నమాట. మీరు వెళ్తే మాత్రం ఈ షోస్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. ఎంట్రన్స్ లోనే క్లాక్ రూమ్ లో ఫోన్స్ అని సబ్మిట్ చేసేయాలి, అందుకే ఎక్కడ వీడియో తీయడమే అవ్వలేదు అసలు. ఫుల్ టెంపుల్ అండ్ ఆ షోస్ కవర్ చేసేసరికి మాకు నియర్లీ 3 to 4 hours పట్టేసింది. బయటకు వచ్చేసాక ఒక 5 minutes అలా నేర్లో కూర్చున్నాం. ఈ ఫారినర్స్ ఫ్రాన్స్ నుంచి వచ్చారంట ఆల్ ఇండియా ట్రిప్ కి. విన్సీని చూసి ఆ బొట్టు ఎందుకు అలా పెట్టారు, చేతికి అవ్వెందుకు వేసారు, కాళ్ళకి అవ్వెందుకు వేసారు అని అన్ని అడుగుతున్నారు మమ్మల్ని డౌట్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒక పనికి మాలిన అడ్వెంచర్. అసలు అదేంటో చెప్తా వినేసేయండి. ఈ ప్లేస్ నుంచి మేము రూమ్ వెళ్ళి చెక్అౌట్ చేసేసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతే మేము కరెక్ట్ గా ఫ్లైట్ టైం కి రీచ్ అవుతాం అనమాట. అతి తెలివి యూజ్ చేసి నేనేం చేసానో తెలుసా, మా ఆయన్ని లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోమని చెప్పి నేనేమో లోటస్ టెంపుల్ వెళ్ళి చూసేసి ఫోటో తీసుకొని వచ్చేస్తాను ఎయిర్పోర్ట్ కి అని చెప్పాను. సరే నీ సార్దా నేనెందుకు కాదంటాను వెళ్ళు అని. ఆయన అయితే రూమ్ చెక్అౌట్ చేసేసి ఫ్లైట్ టైం కి ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయారు. నేను లోటస్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయా, కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు క్లోజ్డ్ అంట. దగ్గర వరకు వెళ్ళా కానీ చూడలేకపోయా. సరే ఆయన ఎయిర్పోర్ట్ కి మెట్రో టికెట్ ఇవ్వమంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి ఇవ్వము, న్యూఢిల్లీ వెళ్ళాలి అన్నాడు. దెబ్బకి నాకు ఫ్యూజులు ఎగిరిపోయి అప్పటికప్పుడు మెట్రో బయటకు వచ్చేసి ఊబర్ కార్ అయితే మళ్ళీ ట్రాఫిక్ ఇరుక్కుపోతాననేసి బైక్ బుక్ చేసుకున్నా. జల్దీ జావో అని పిచ్చెక్కించేసాను. పక్క మా ఆయనకేమో ఫుల్ టెన్షన్ ఎయిర్పోర్ట్ లో. మధ్యలో కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చావు అనేసి మెంటల్ ఎక్కిపోయేవారు. ఫైనల్ గా టైం కి అయితే ఊబర్ బై తీసుకొచ్చేసాడు. లాంచ్ లో తిందాం అనుకున్నాం కానీ టైమే లేదుగా. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాక నేనైతే కప్ నూడిల్స్ తీసుకున్నా. నైట్ 11:30కి బెంగళూరు రీచ్ అయ్యాం. ఫుల్ వర్షం, వాళ్ళు దాటేస్తే మండే అయిపోద్ది, నాన్ వెజ్ తినడం అవ్వదు, సో ఏదుంటే అది తీసేసుకో, నేను లగేజ్ తీసుకొని వస్తానని చెప్పారు. ఇంకా ఫాస్ట్ గా నేను బయటకు వచ్చి సబ్ తీసుకున్నా. ఇంకా ఫాస్ట్ గా 12 మీదకి ముల్లెలే లోపు తినేశారు. బెంగళూరులో దిగ్గానే దసరా వైబ్స్ ఫీల్ అయ్యాం. మొత్తం బొమ్మల కలువు పెట్టారు నీట్ గా. అవన్నీ చూసేసి ఇంటికి ఓవర్ బుక్ చేసేసుకున్నాం. అలా ఉంటది మరి మనతో ట్రిప్ అంటే, మామూలుగా ఉండదు. ఫుల్ అడ్వెంచర్స్. ఏదేమైనా సరే ఈ ట్రిప్ నుంచి మాత్రం మంచి మెమరీస్, మంచి ఎక్స్పీరియన్సెస్ క్రేజీ ఉండే అసలు. ఈ బొమ్మల కొలువు సెటప్ లో మాత్రం బొమ్మలు భలే ఉన్నాయి. నేను ఎప్పుడు బొమ్మల కొలువు చూడలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో క్యూటీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ. బై.